మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుడిలో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన, ఇక్కడ రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవలా ఏం చెప్తుందో. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జెట్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది. అది మామూలు రేంజ్ కాదు. అంటుంది. ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీషు, కానీ ఎరక్కొట్టింది. నమస్తే అండి, నా పేరు త్రినాథరావు. నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అంశు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెడ్లీ చేసింది కదా, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వాళ్ళకి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి.